నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. 625 కేజీల గంజాయిని అధికారులు నేడు కాల్చివేశారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండల పరిధిలోని ఉన్న కోస్టల్ వేస్టేజ్ మేనేజ్మెంట్ కంపెనీ నందు చిత్తూరు, తిరుపతి జిల్లాలలో వివిధ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్న 625 కేజీల గాంజాను అధికారులు నేడు భస్మం చేశారు. ఎక్సైజ్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన 14 ఎక్సైజ్ స్టేషన్లో 122 క్రైమ్ కేసుల్లో 625 కేజీల గాంజాను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గాంజాను బయట కాల్చకూడదు అనే నిబంధనలు ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనల ప్రకారం రాపూర్లోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ నందు పొల్యూషన్ బోర్డు నిబంధనలు ఆచరించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ చిత్తూరు డ్రగ్స్ డిస్పోజబుల్ కమిటీ చైర్మన్ టి విజయశేఖర్, చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొబేషన్ శ్రీనివాచార్య ఆధ్వర్యంలో 625 కేజీల గాంజాను భస్మం చేయడం జరిగిందని తెలిపారు. యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న గాంజాను అరికట్టడమే ఎక్సైజ్ శాఖ లక్ష్యమని, ప్రజలు మీ పరిధిలో గాంజా అక్రమ రవాణా జరుగుతుందని తెలిసిన వెంటనే ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించాలని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, హాస్టల్ మేనేజ్మెంట్ ప్రాజెక్టర్ మేనేజర్ బ్రహ్మయ్య, నాగమల్లేశ్వర్ రెడ్డి, శర్మ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సార్ చూడండి సార్. ప్రోటోకాల్లో భాగంగా ఈ డ్రై గాంజాని బయట కాల్చకూడదు, ఎమిషన్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలని చెప్పి ఏపీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ఫాలో అవడం జరిగింది. వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ మనకి కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఈ రాపూర్ అవుట్స్కట్లో ఉంది, ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ఇన్సర్నేషన్ మెథడ్ అని, అంటే భస్మం అనమాట, దహనం ప్రక్రియ ద్వారా మేము ఈ గాంజా మనకి 122 కేసులు, 14 ఎక్సైజ్ స్టేషన్లు, చిత్తూరు, తిరుపతి జిల్లా కలిపి 122 క్రైమ్ కేసెస్లో 625.773 కేజెస్, 625.773 కేజెస్ డ్రై గాంజాని దహన ప్రక్రియ ద్వారా ఇన్సర్నేషన్ మెథడ్లో, అంటే బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటాయి కదా, వాళ్ళ దానిలో వేసి దహనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పంచనామా కూడా కండక్ట్ చేశాం. తర్వాత స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం వీడియోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్స్, కేసు వైజ్ కూడా తీసుకోవడం జరిగింది. ఫార్మ్స్ 7 అని ఉంది స్టాండర్డ్ ప్రోటోకాల్ మాకు. అది డీడీసీ అంటే డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్గా నేను, డీసీ గారు, మా ఇద్దరు ఏసీలు, కడప ఏసీ గారు, చిత్తూరు ఏసీ గారు కూడా స్టాండర్డ్ కమిటీ ద్వారా ఇవన్నీ దహన ప్రక్రియని మేము ప్రొసీజర్లో భాగంగా అంతా ప్రొసీజర్ ప్రకారం చేయడం జరిగింది. అట్లాగే పంచనామా కూడా చేయడం జరిగింది. దీనిలో ఒక కాపీని మేము ఆ రెస్పెక్టివ్ జ్యుడిషియల్ కోర్టుకి పంపించడం జరుగుతుంది. ట్రయల్లో ఇదంతా అవసరం అయింది. ఇది వీళ్ళ ఎమిషన్ స్టాండర్డ్ ప్రకారం స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ప్రకారం వారి పర్మిషన్తోనే చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు ప్రక్రియ కూడా ముగిసింది. అట్లాగే గాంజా కేసులు ఎవరైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా మీకు ఇవ్వగలిగితే గాంజా కేసులు డెఫినెట్గా మేము నిఘా పెట్టి కేసులు బుక్ చేస్తాము. ఎవరైనా సరే ఈ ఎక్సైజ్ క్రైమ్లు అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, ఇల్లీగల్ అవుట్లెట్స్ అమ్ముతుంటే కూడా మాకు సమాచారం ఇస్తే 14405 టోల్ ఫ్రీ నెంబర్ కనుక చేస్తే 24 అవర్స్లో మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పౌరులు ఇదని గమనించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్టేట్ మంచి హెల్త్లో పబ్లిక్ హెల్త్ కాపాడటం ప్రభుత్వ బాధ్యత కాబట్టి మా ప్రొవిజన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా మేము కూడా ప్రజలకు తెలియజేసిందంటే, ఈ గాంజా కేసులు లేదా గాంజా అమ్మటం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ నేరం కాబట్టి ఎక్కడైనా సమాచారం ఉంటే మాకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఇస్తే డెఫినెట్గా మేము కేసులు బుక్ చేస్తాం. కల్ప్రిట్స్ని కేసులు పెట్టి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం, కేసులు ట్రయల్ చేపిస్తాం. సక్సెస్ఫుల్ ప్రాసెసింగ్ అయితే మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము కృషి చేస్తాం. మీడియాను కూడా సహకరించమని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.